వెల్కమ్ టు మెగానెన్ టీవీ. 5 రాష్ట్రాలు, 5గురు మహారథులు. బెంగాల్ కోటలో దీదీ మ్యానియా కొనసాగుతుందా? స్టాలిన్ వారసత్వానికి గ్లామర్ పాలిటిక్స్ చెక్ పడుతుందా? అస్సోంలో హిమంత గేమ్ ఏకపక్షమా లేక క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుందా? 5 రాష్ట్రాల యుద్ధభూమి సిద్ధమైంది. వ్యూహం ఒకరిది, పట్టుదల మరొకరిది. ఈ బాహుబలుల పోరులో గెలుపెవరిది? మమతా బెనర్జీ బెంగాల్ కోటలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ దీదీ మ్యానియా సాగుతోంది. 10 ఏళ్ల పాలన తర్వాత మళ్లీ జనం మొగ్గు చూపుతారా అనేది ఉత్కంఠగా మారింది. కేంద్ర బలగాల మోహరింపు మధ్య ఈ పోరు రసవత్తరంగా మారింది. బెంగాల్ పులి గర్జన ముందు కమలం వికసిస్తుందా అని దేశమంతా చూస్తోంది. మాతృభూమి సెంటిమెంట్ ను దీదీ ఎన్నికల్లో బలంగా వాడుకుంటున్నారు. ఈ యుద్ధంలో దీదీ కోట పదిలంగా ఉంటుందో లేదో చూడాలి. ద్రవిడ గెడ్డపై స్టాలిన్ వారసత్వానికి అగ్ని పరీక్ష ఎదురవుతోంది. గ్లామర్ పాలిటిక్స్ స్టాలిన్ జోరుకు అడ్డుకట్ట వేస్తాయా అన్న చర్చ నడుస్తోంది. త్రిముఖ పోటీలో ద్రవిడ నాదం బలంగా వినిపిస్తోంది. కరుణానిధి వారసుడిగా తన ముద్ర వేయాలని స్టాలిన్ చూస్తున్నారు. సినిమా స్టార్ల ఎంట్రీ ఇక్కడ రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తోంది. ప్రజలు వారసత్వానికి మొగ్గు చూపుతారా లేదా కొత్త గ్లామర్కి ఓటేస్తారో చూడాలి. స్టాలిన్ వ్యూహం పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందో లేక ముంచుతుందో తేలాల్సి ఉంది. దేవుని దేశంలో పినరై విజయన్ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. లెఫ్ట్ కోర్టులో గెలుపు గుర్రం ఎక్కాలని సైకిల్ సీఎం తప్పిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ తో తొక్కుకుంటూ పోతున్నారా పినరై అన్నది స్పష్టమవుతోంది. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే విజయ సూత్రాలుగా మారాయి. కేరళలో హ్యాట్రికా లేక విపక్షాల అప్పర్ హ్యాండా అన్నది తేలాలి. కమ్యూనిస్టు కోటలో పగుళ్లు రాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. ప్రజల తీర్పు ఈసారి చారిత్రాత్మకం కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమంత బిశ్వశర్మ అసోంలో అభివృద్ధి మంత్రం పఠిస్తున్నారు. హిందుత్వ తంత్రాన్ని జోడించి ప్రత్యర్థులను దెబ్బ కొడుతున్నారు. ఈ గేమ్ ఏకపక్షమని కొందరు విశ్లేషిస్తున్నా క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుందా అన్న చర్చ మొదలైంది. గిరిజన ఓట్లను ఆకట్టుకోవడంలో ఆయన ఎంతవరకు సఫలమయ్యారో చూడాలి. ఈశాన్య రాష్ట్రంలో కమలనాథుల పట్టు రోజురోజుకు పెరుగుతోంది. హిమంత వ్యూహం మళ్లీ పీఠం దక్కించుకుంటుందా అన్నది ఆసక్తికరం. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. రంగస్వామి రాష్ట్ర హోదా సెంటిమెంట్ ఇక్కడ బలంగా వినిపిస్తోంది. చిన్న రాష్ట్రమైనా ఇక్కడ రాజకీయ యుద్ధం అత్యంత తీవ్రంగా ఉంది. ఈ సెంటిమెంట్ ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. మాజీ ముఖ్యమంత్రిగా తనకున్న అనుభవాన్ని రంగస్వామి వాడుతున్నారు. కేంద్ర వైఖరి ఇక్కడ ఎన్నికల్లో కీలకంగా మారబోతోంది. రాష్ట్ర హోదా సాధనే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారాయి.